హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అన్నము సంగటి అలాగే అన్ని రకాల టిఫిన్స్లోకి సైడ్ డిష్గా చేసుకునే పచ్చడిని మీతో షేర్ చేస్తున్నాను. దీనికోసం ముందుగా నిమ్మకాయ సైజ్ అంత చింతపండును తీసుకొని నీళ్ళల్లో వేసి నానబెట్టుకొని పక్కన పెట్టుకోండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ని వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా ధనియాలు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా మెంతులు అలాగే కొద్దిగా ఆవాలను వేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చిని వేసుకోవాలి. ఇక్కడ నేను 20 పచ్చిమిర్చి దాకా తీసుకున్నాను. మీరు మీ కారానికి తగ్గట్లుగా పచ్చిమిర్చిని వేసుకోవాలి. పచ్చిమిర్చిని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత ఇందులో టమాటాలను యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 10 టమాటాల వరకు తీసుకున్నాను. అంటే 2 పచ్చిమిర్చికి 1 టమాటా చొప్పున తీసుకున్నాను. టమాటాలను కూడా వేసుకొని అన్నీ బాగా కలిసేలా కలుపుకొని మూతను పెట్టుకొని టమాటాల్లో ఉండే వాటర్ అంతా ఇంకిపోయి మనకు బాగా దగ్గరికి వచ్చేంత వరకు కూడా మనం దీన్ని కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకున్న తర్వాత దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని ముందుగా నానబెట్టుకున్న చింతపండును కూడా వేసుకొని రుచికి తగ్గట్లుగా సాల్ట్ను కూడా యాడ్ చేసుకొని మిక్సీలో పల్స్ మోడ్ ఉంటుంది కదా, పల్స్ మోడ్లో గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు పచ్చడికి తాలింపు పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ని వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆవాలు వేసుకోండి. ఆవాలు ఫ్రై అయిన తర్వాత పచ్చనిపప్పును కూడా వేసుకొని ఫ్రై అయిన తర్వాత కరివేపాకును వేసుకొని ఫ్రై చేసుకొని ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చని కూడా వేసుకొని అన్నీ బాగా కలిసేలా కలుపుకొని 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ కుక్ చేసాం కాబట్టి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.